హలో అందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. మార్నింగే నాకైతే పూజ చేసుకోవడం అలవాటు. ఎవ్రీడే పూజ చేస్తానండి. ప్రతిరోజు పూజ చేసుకొని ఇలానే నేను హాట్ వాటర్ తాగడం అలవాటు. హాట్ వాటర్‌లో జీలకర్ర, వాము పౌడర్ చేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటాను. 1 స్పూన్ వేసుకొని రోజు మార్నింగే తాగేస్తానండి. ఇక్కడైతే మా బాబుకి పొటాటో ఫ్రై చేయమన్నాడు లంచ్‌కి. అందుకని లంచ్ ప్రిపేర్ చేద్దామని చెప్పి నేను పొటాటోలు పీల్ తీస్తున్నాననమాట. మా పాప అయితే అన్వి తింటది కానండి, మా బాబుకి ఎప్పుడు ఏం కావాలి అని అడిగితే పొటాటో ఫ్రై అనే చెప్తాడనమాట. అంత ఇష్టం వాడికి. రైస్ అయితే రైస్ కుక్కర్లో పెట్టేశానండి. పొటాటో ఫ్రైకి అయితే కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకుంటూ మీతో ఇలా వీడియో తీస్తున్నాను అనమాట. ఇక్కడ ఈలోపు ఏంటో పింక్ కలర్లో వచ్చింది లోపల కట్ చేస్తుంటే పొటాటో. అదే చూపిస్తున్నానండి. అది కట్ చేయాలా వద్దా అని చెప్పి నాకు భయం వేసి పక్కన పెట్టేశాను. అదైతే కట్ చేయలేదండి. ఇక్కడైతే నేను కట్ చేసేసుకొని ఫ్రై చేసేసుకొని రెడీ చేసేసాను. ఫ్రై పెట్టేశానండి స్టవ్ మీద. ఫ్రై రెడీ చేస్తూ ఉంటే ఒకవైపు నుంచి పిల్లల్ని లేపి రెడీ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ కూర్చున్నాను. పొద్దున్నే చాలా హెవీ వర్క్ ఉంటుందండి. పిల్లలిద్దరూ లేవాలి. వాళ్ళని లేచి రెడీ చేసి వాళ్ళకి టిఫిన్ పెట్టి తినిపించాలి. పాపకైతే చిన్నదనమాట. ఒకవైపు నుంచి ఇవన్నీ రెడీ చేసుకుంటూ ఒకవైపు నుంచి వాళ్ళని రెడీ చేస్తూ ఉన్నాను. అలా రెడీ చేసుకుంటూ ఫ్రై అయితే చేసేసానండి. ఫ్రై చేసిన తర్వాత ఇంకా సింక్లో గిన్నెలు అయితే ఉన్నాయి. అవి కూడా క్లీన్ చేసుకుంటాను. ఇప్పుడైతే చూడండి, నేను ఎప్పుడు స్టవ్ అలా క్లీన్ చేస్తూనే ఉంటాను. ఎందుకో తెలియదు. మీలో ఎవరికైనా ఉందా ఇలాంటి అలవాటు? నేనైతే ఎప్పుడు అలా చేతులు కాల్చుకుంటూ కూడా చేస్తూ ఉంటానండి. ఏంటో తెలియదు, అదొక చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇదిగో ఇక్కడ చూడండి, సింక్లో గిన్నెలు వాష్ చేస్తున్నాను. మా సింక్ అయితే చాలా కిందకు ఉంటుంది. నాకు లోయర్ బ్యాక్ పెయిన్ వచ్చేసింది ఆ సింక్ వల్ల. 10 ఇయర్స్ నుండి ఆ సింక్లోనే నేను గిన్నెలు వాష్ చేస్తున్నాను అనమాట. దానివల్ల నాకు లోయర్ బ్యాక్ పెయిన్ వచ్చేసింది. బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువ వస్తుంది. అందుకే హౌస్ చేంజ్ అవ్వాలి అని అనుకుంటున్నాం. దేవుడి దయ వల్ల మంచి హౌస్ దొరికి హౌస్ చేంజ్ అవ్వాలి అనుకుంటున్నానండి. అలాగే ఇక్కడ ఫ్రై అయితే అయిపోయింది. కొంచెం మా వాళ్ళైతే కారం ఎక్కువగానే తింటారు. నేను కారం ఎక్కువగానే యాడ్ చేస్తాను. ఇక్కడైతే ఫ్రై కూడా అయిపోయింది, చేసుకున్నాను. రైస్ కూడా అయిపోయింది. క్యారేజ్ సర్ది పెట్టేసి వాడికి పంపించేయాలండి. ఇప్పుడైతే వాళ్ళని పంపించేశాక నాకు ఏ టైం అవుతుందో మిగతా పనులన్నీ చేసుకునే టైంకి చూపిస్తాను. ఇక్కడ రసం పెట్టేసుకుంటున్నాను అనమాట. వాడికైతే లంచ్ చల్లారి పెట్టానండి. చూడండి, టైం 11 అయింది. ఇంట్లో దీపం ఇంకా వెలుగుతూనే ఉంది. నా వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.